అంతా అయిపోయింది. నేనేదైతే జరగకూడదు అనుకున్నాను అదే జరిగింది. రా చింటూరా, ఇప్పుడు నీ భవిష్యత్తు ఎలాగరా? రేపటి నుంచి మనం ఎలా బ్రతకగలం రా చింటూ? ఇప్పుడు ఒక్క పూట గడవడమే ఎలాగో నాకు అర్థం కావట్లేదు. మనకి ఇంకా దిక్కేవడరా బాబు. భగవంతుడా, మేమేం నేరం చేసామయ్యా, మాకు ఇంత అన్యాయం చేశావు. ఇదేంటిది? నేను బ్రతికే ఉన్నానుగా, నాకు ఇంకా దిక్కెవరని ఏడుస్తున్నారు వీళ్ళు. అమ్మో, ఏమైందో ఏంటో, బాగా కావాల్సిన వారే పోయింటారు. వాళ్ళ అమ్మా నాన్న బాగానే ఉన్నారుగా. మొన్న కరోనా 3 సార్లు వచ్చినా గట్టెక్కేశారుగా ముసలోళ్ళు ఇద్దరు. ఎందుకైనా మంచిది, ఒకసారి ఫోన్ చేసి కనుక్కుందాం. హలో అల్లుడు గారు, ఏమిటి ఇప్పుడు కాల్ చేశారు? అదే ఏమి లేదు మావయ్య, మీరు అత్తమ్మ అందరూ బాగానే ఉన్నారా? మేము బాగున్నాము. ఇదిగో ఇప్పుడే తిరిగి తిరుగుతున్నాము. అమ్మాయి పిల్లలు బాగున్నారా? ఆ, అందరూ బాగానే ఉన్నారు. హలో హలో, కట్ అయిపోయినట్టుంది. ఒకసారి లోకానికి కూడా ఫోన్ చేసి కనుక్కుందాం. హలో బావా, బాగున్నావా? లోకం, బాగున్నాను రా, నువ్వు బాగున్నావా? బాగున్నాను బావా. బావా, నా పేరు లోకం కాదు, లోకేష్. సరేలేరా, ఇంట్లో అందరూ బాగానే ఉన్నారా? బాగున్నారు బావా. అక్కడంతా బాగానే ఉందా అక్క పిల్లలు? అందరూ బాగానే ఉన్నారా లోకం? నా పేరు లోకం కాదు, లోకేష్. ఎవరు పోయింటారబ్బా, అసలు అంత చిక్కటం లేదు. ఇదేంటిది, పాప కాల్ చేస్తుంది. హలో నానా. హలో బుజ్జి, హాస్టల్లో అంతా బాగానే ఉంది కదరా? ఇక్కడ అంతా బాగానే ఉంది నాన్న. అమ్మ ఏడుస్తూ మన పాత డబ్బా నుంచి ఫోన్ చేసి నన్ను వెంటనే ఇంటికి వచ్చేయమండి. ఇదిగో నేను రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నా, రేపు పొద్దున్నే వచ్చేస్తాను నాన్న. అమ్మో, అమ్మాయి కూడా వచ్చేస్తుంది. బాగా కావాల్సిన వారే పోయి ఉంటారు. అమ్మా, తమ్ముడు, ఇంత ఘోరం ఎలా జరిగిందమ్మా? ఇంతకీ బాడీ ఎక్కడుందమ్మా? బాడీ ఎక్కడుందమ్మా? ఒక్క పాట కూడా దొరకలేదు. ఆఖరికి చివరి చూపు చూసుకోవడం కూడా లేకుండా పోయిందే. ఇంత ఘోరం ఎవరు చేశారమ్మా? ఇంకెవరమ్మా, ఉన్నాడుగా మీ నాన్న. వద్దన్నా బలవంతంగా తీసుకెళ్ళాడు. వీడు అల్లారి ముందుగా చూసుకునే ఆ ఐఫోన్ 17 Pro దారిలో పడేసి ఇంటికి ఊపుకుంటూ వచ్చాడమ్మా మీ నాన్న. ఇప్పుడు వాడి భవిష్యత్తు ఎలాగో నువ్వే చెప్పమ్మా. ఓరి దేవుడా, ఇప్పుడు ఆ ఫోన్ పోయిందనా ఇలా ఏడుపులన్నీ మర్చిపోయినా కూడా ఇలా ఏడవరే. ఎంత పని చేసావు నాన్నోయ్? ఇప్పుడు ఏమంత ప్రమాదం జరిగిందమ్మా? ఏమంత ప్రమాదం జరిగిందంటావేంటన్నా? ఇప్పుడు తమ్ముడి భవిష్యత్తు పోయినట్టేగా. వాడి ఎగ్జామ్స్, ఆన్లైన్ క్లాసులు అన్నీ పోయినట్టేగా నాన్న. వాడు ఎప్పుడు ఆన్లైన్ క్లాసులు వెళ్ళాడమ్మా? టీచర్ పాఠాలు చెప్తానే ఉంటది, వీడు ఆన్లైన్ గేమ్స్ ఆడుతానే ఉంటాడు. ఆపు నాన్న. ఇప్పుడు ఐఫోన్ లేకపోతే ఎన్ని ఇబ్బందులు తెలుసా నీకు? అమ్మ యూట్యూబ్ చూడకుండా వంటలా చేస్తుంది నాన్న. స్విగ్గీ లేకుండా అమ్మ కూరలో ఉప్పు ఎలా వేస్తుంది అనుకుంటున్నావు నాన్న? అయినా నాన్న నీకు తెలుసా, అమ్మ అద్దంలో కన్నా ఫోన్లోనే అందంగా ఉంటుంది. మేకప్ వేసుకొని వాట్సాప్ స్టేటస్ పెడితే ఎంతమంది రిప్లై ఇస్తారో తెలుసా నాన్న? ఇప్పుడు అమ్మకున్న ఆ రెస్పాన్స్, ఆ క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా పోయినట్టేగా. నువ్వు ఆగవే పిల్ల. ఫేస్బుక్లో నా ఫేస్ వాల్యూ, వాట్సాప్ స్టేటస్కి వచ్చే రెస్పాన్స్ చూసి రాబోయే ఎన్నికల్లో కార్పొరేట్గా పోటీ చేయాలనుకునే నా ఆశలన్నీ గల్లంతైపోయాయే. అయినా
కష్టాలన్నీ నాలాంటి నోర్లేని దానికే రావాలా? నువ్వు అసలు మనిషివేనా నాన్న? నీకు మనసు మానవట్టాలు ఉన్నాయా? స్మార్ట్ ఫోన్ పోయి ఇద్దరు ఏడుస్తుంటే వెళ్ళి ఓదార్చకుండా పైగా ఏమంత ప్రమాదం జరిగిందంటావేంటి? అయినా మా తాతగారు అంటూ ఉండేవారు, వాట్సాప్ వెళ్ళే వేస్ట్ పేపర్ లాంటిదని, ఫేస్బుక్ వెళ్ళే న్యూస్ పేపర్ లాంటిదని, ప్రింట్ వెళ్ళే టిష్యూ పేపర్ లాంటిదని. అయినా నాన్న ఇలాంటి నల్లబొక్కలన్నీ అమ్మాయి ఏమిటో ఏమిటో. తల్లి, నువ్వు చిన్నపిల్లవమ్మా. అందరిలో కంగారు పడిన అందం గురించి అంత మాట అనమాట. సరిగ్గా 20 ఏళ్ల క్రితం మా ఊర్లో అందరూ నన్ను ఎర్రబ్బాయి అనేవాళ్ళు. కానీ 25 ఏళ్ల కాపురంలో మీ అమ్మ నా జీతంతో పాటు జీవితాన్ని కూడా స్ట్రావేసి పీల్చినట్టు పీల్చేసిందమ్మా. అందుకే ఈ ఎర్ర బొగ్గలు కాస్త నల్ల బొగ్గలైంది. ఇక చాలు పాప, కనీసం చేసిన దానికి ప్రాయశ్చిత్తంగా వీడికి ఐఫోన్ 17 Pro Max లేటెస్ట్ ఫోన్ కొనిపించమని చెప్పు. నానా, నేను రేపటి నుండి నాకు తెలిసి నా మొహం ఎలా చూపినానా? ఒరే, నువ్వు మీ అమ్మ ఏం చేసుకుంటారో చేసుకోండి. నేనైతే ఆ ఫోన్ కొనను. ఎందుకు కొంటాడురా? కొనడు. మన బాధలు ఏనికి అర్థమవుతాయా? అర్థం కావు. స్మార్ట్ ఫోన్ లేకుండా నా కొడుకు స్కూల్కి వెళ్తే వాడి స్మార్ట్నెస్ ఏమైపోతుందో. టీచర్ బోర్డు మీద పాఠాలు చెప్తూ ఉంటే వీడి స్నేహితులంతా బల్ల కింద చేతులు పెట్టి ఎవరి ఫోన్లో వాళ్ళు ఆడుకుంటూ ఉంటే నా కొడుకు ఒక్కడే చేతగాని దద్దమ్మలాగా ఈ టీచర్ చెప్పే పాఠాలు వినాలో ఏంటో. స్కూల్ అయిపోయాక పిల్లలందరూ ఇంటికి రోడ్డు మీద వాహనాల మీద వెళ్తూ ఉంటే కనీసం మనుషులు కూడా చూడకుండా ఎవరి ఫోన్ వైపు వాళ్ళు చూసుకుంటూ వెళ్తుంటే నా కొడుకు ఒక్కడే ముద్దపప్పుగాళ్ళ నిటారుగా నడవాలో ఏంటో. ఏం కర్మరా నాయన. చేతిలో స్మార్ట్ ఫోన్ లేక వీడి చేతులు పోసుకోవడం చూసి వీధి చివరన సరోజనమ్మ ఎవరబ్బాయి రా అని అంటే నా కొడుకు నేను ప్రపంచ సుందరి పాపాయమ్మ కొడుకు నన్ను చెప్తే ఓరి పిల్లోడికి స్మార్ట్ ఫోన్ కూడా కొనిలేరా వీడి అమ్మ నాన్న అని అనుకుంటే మన కుటుంబ పరువు ఏమైపోతుందన్న ఆలోచన కూడా లేదమ్మా ఈ పెద్ద మనిషికి. ఎందుకమ్మా ఇంకా ఏడుస్తూ కూర్చున్నావు? ఆయనంత మొండితనంగా ఉన్నప్పుడు అత్యున్నత అన్యాయ స్థానం నేటి సమాజం ముందుకెళ్ళి తేల్చుకున్నాం పదా. దీనిని మనం ఊరికే వదలకూడదు. నాన్నని కోర్టుకు లాగి దీనికి తగిన శిక్ష ఎలాగైనా విధించాలి. పదమ్మ పద వెళ్దాం. అయ్యా లాయర్ గారు, భారమంతా మీ మీద వేస్తున్నాం. మీరే మాకు న్యాయం చేయాలి. మీరు ధైర్యంగా ఉండండి అమ్మా. ఎక్స్పీరియన్స్ లాయర్ నేను ఉన్నాను కదా. కేసు విజయం ముందే. జడ్జి గారు వచ్చే సమయం అయ్యింది. అందరూ నిశ్శబ్దంగా ఉండండి. అటెన్షన్, ద హానరబుల్ జడ్జి హస్ అరైవ్డ్. ముద్దాయిని ప్రవేశపెట్టండి. సుబ్బారావు. అయ్యా, నేనేనయ్యా సుబ్బారావు. ఇలా రా. దేవుని మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తాను. అబద్ధం చెప్పను. ఈ ముద్దాయి చేసిన నేరం ఏంటి? ఎస్ యువర్ ఆనర్, ఈ ముద్దాయి నిర్లక్ష్యం వల్ల కుటుంబం మొత్తం దుఃఖంలో మునిగిపోయింది. సర్వం కోల్పోయి ఆవేదనలో ఉన్నారు మై లార్డ్. కుటుంబంలో ఒకరిగా అందరితో కలిసిపోయి ఇంటికి పెద్ద దిక్కైన ఆ స్మార్ట్ ఫోన్ని అత్యంత కిరాతకంగా పోగొట్టాడు మై లార్డ్ ఈ పెద్ద మనిషి. ఏంటి, ఇంత ఘోరమైన నేరం చేసావా? నువ్వు చేసిన నేరానికి చట్టరీత్యా బెయిల్ కూడా కష్టమే. లాయర్ గారు, ఈ దారుణం వల్ల కుటుంబం ఎలా నష్టపోయిందో నేటి సమాజానికి కొంచెం వివరంగా వివరించండి. ఎస్ యువర్ ఆనర్ మై లార్డ్. సెల్ ఫోన్ లేక ఆన్లైన్ షాపింగ్లు ఎక్కడికక్కడే నిలిచిపోయింది. ఆన్లైన్ గేమ్స్ పబ్జీలు స్తంభించిపోయింది. ఇంకా ఆన్లైన్ గేమ్స్ ఆడకపోవడం వల్ల క్రియేటివిటీ మొత్తం పోయింది. జొమాటో లేక కుటుంబంలో ఉన్న ఏకైక పుత్రుడు ఒక రోజులోనే 1/4 kg బరువు తగ్గిపోయాడు. మీరే చూడండి. ఇంకా ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ లేక ప్రపంచంతో ఈ కుటుంబంకి ఉన్న బంధాలన్నీ తెగిపోయినాయి మై లార్డ్. ఇంకా చాలు. ముద్దాయి సుబ్బారావు, విన్నావుగా నష్టాలని. చివరికి నువ్వేమైనా చెప్పుకోవాలంటే చెప్పుకో.
అయ్యా, ఒకసారి నా మాట వినండి. శుభ్రంగా స్కూళ్ళన్నీ తెరిచి వెళ్ళి చదువుకోమంటే ఆన్లైన్ క్లాసుల పేరుతో ఈ ఆన్లైన్ గేమ్స్ ఎందుకండి వాడికి? తెచ్చిన కూరగాయలు ఆవిడ శుభ్రంగా వండితే ఇంకా జొమాటోలు ఎందుకయ్యా? అయ్యా, నేను నిజంగా ఒప్పుకుంటున్నాను. దయచేసి నా తప్పులు క్షమించి వదిలేయండి. ఆ ఫేస్బుక్లు చూసుకొని కన్న తండ్రి ఫేస్ కూడా చూడటం లేదని నేనే ఆ ఫోన్ని దాచేసిపోయిందని అబద్ధం చెప్పాను. కానీ వీళ్ళలో కొంచెమైనా మార్పు రాలేదు. బ్రతికున్న మనిషి కన్నా పోయిన ఆ ఫోనే ముఖ్యమని అర్థమైంది. ఇదిగోండి, తీసుకొని వాళ్ళకి ఇచ్చేయండి. ఇదిగోండి మీ స్మార్ట్ ఫోన్. అమ్మా, నా ఫోన్ నాకు వచ్చేసింది. అక్క, సూపర్, ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ. నేను కూడా ఫుల్ హ్యాపీరా తమ్ముడు. అమ్మ, నీ కోరిక నెరవేరింది కదా? లేదు యువర్, గత 2 రోజులుగా నేను పడే మానసిక వేదనకు అతనికి తగిన శిక్ష విధించాల్సిందే. అవును, ఆమె అన్న మాటల్లో న్యాయం ఉంది. కావున ఏ శిక్ష విధించమంటారు? ఈ రోజు నుంచి 3 సంవత్సరాల వరకు మా ఇంట్లోనే ఉండి సర్వ హక్కులు కోల్పోయి తెచ్చిన జీతం తెచ్చినట్టు నా చేతిలో పెట్టి నోరు తెరవకుండా నాతో కాపురం చేయాలి యువర్. ఆమె విన్నపం నేటి సమాజానికి తగినది. అయ్యా న్యాయమూర్తి గారు, ఇది చాలా అన్యాయం అండి. ఇంకా మీరు మాట్లాడటానికి అవకాశం లేదు. చట్టాలన్నీ నేటి సమాజంలో ఆడవారికి అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి ఈ న్యాయస్థానం ఇచ్చిన తీర్పు అమలు చేయవలసినదే. The court is adjourned. వచ్చిన తర్వాత అబ్బా బాబోయ్, గుండె నొప్పి భరించలేకపోతున్నాను. ఒరే చింటూ, ఒక్కసారి హాస్పిటల్కి కాల్ చేసి మాట్లాడరా. ఒరే చింటూ, చచ్చిపోయేటట్లు ఉన్నానురా. ఉండమ్మా, చేస్తాను. కరెక్ట్గా ఈ గేమ్ మధ్యలోనే రావాలా? ఇది ఎప్పుడు? ఫోన్ లేరా, అమ్మ ఏడుస్తుంది. ఒక్కసారి హాస్పిటల్కి ఫోన్ చేద్దాం. నా ప్రయత్నం నేను చేశాను. చేయగలిగింది ఇంకేమీ లేదు. టైం అయిపోయింది. ఫేస్బుక్లో ఫేస్ చూపించి 50 సెకండ్స్ అయిపోయింది. ఒరే చింటూ, ఒక్కసారి మీ నాన్నని పిలవరా. నానా, త్వరగా రండి, అమ్మకి గుండెపాటు వస్తుంది. ఏమండి ఒక్కసారి మీకు తెలిసిన డాక్టర్కి కాల్ చేసి మాట్లాడండి. అమ్మో బాబోయ్, గుండె నొప్పి, చచ్చిపోయినట్లు ఉన్నాను, భరించలేకపోతున్నాను. మీరు ప్రయత్నిస్తున్న ఈ సుబ్బారావు అందుబాటులో లేడు. ఈ ఇంట్లో సుబ్బారావు నోరు తెరవకూడదు. మర్చిపోయారా? ఇది ఆ అత్యున్నత న్యాయస్థానం నేటి సమాజం సుబ్బారావుకి ఇచ్చిన తీర్పు. అయ్యో, తప్పైపోయింది. ప్రాణం పోతుంది. అయ్యయ్యో అమ్మా, చచ్చిపోయావా అమ్మా? అమ్మా లే అమ్మా, లే అమ్మా, చచ్చిపోయావా అమ్మా, లే అమ్మా. రే తమ్ముడు, అమ్మే కదా పోయింది. ఏదో ఐఫోన్ పోయినట్టు తెలుస్తావేంట్రా తమ్ముడు? అక్క, నా సెల్ ఫోన్. మనం పని చేద్దాం. అమ్మతో ఒక సెల్ఫీ దిగి ఇన్స్టాగ్రామ్లో స్టోరీ పెడదాం. ఎంతమంది లైక్ చేస్తారో తెలుసా? పదా, ముందు మనం ఫోటో దిగుదాం. పదా, ముందెళ్ళి మనం స్టోరీ పెడదాం. దయచేసి హాస్యంతో అర్థాన్ని విస్మరించకండి. విన్నారుగా ఆ మాట? అమ్మే కదరా పోయింది, ఏదో సెల్ ఫోన్ పోయినట్టు ఏడుస్తావేంట్రా తమ్ముడు? ఈ పరిస్థితి మీ ఇంట్లో రాకముందే మీ పిల్లలకు బంధాలు, సంబంధాలు, మానవ విలువలు నేర్పించాలి. మీరు కూడా పాటించాలి. వస్తువులను ప్రేమిస్తూ మనుషులను వాడుకుంటున్న ఈ సమాజంలో
ఈనాటికి చూశాకైనా మనుషులను ప్రేమించాలని, వస్తువులని వాడుకోవాలని మరోసారి అర్థం చేసుకుందాం. అవును, ఇక నుండి దేవుణ్ణి ప్రేమిద్దాం. దేవుని పోలికలో సృష్టింపబడిన తోటి మానవుడిని ప్రేమిద్దాం. దేవుడిచ్చిన వస్తువులను మంచి కొరకు, సమాజ మేలు కొరకు వాడుకుందాం.